అందరికీ నమస్కారం అండి. నా పేరు విజయ్ నాగమేరు. థ్యాంక్స్ అలాట్ మన రెస్పెక్ట్స్ ఇన్ మన ఛానల్‌ని ఇంతగా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్. అగైన్ కేమ్ బ్యాక్ విత్ వన్ మోర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్ అండి. ఇది సినిమా పేరు వచ్చేసి 'రాధా' అంట. సబ్‌టైటిల్ వచ్చేసి 'అనంతం వరకు ప్రేమ' అంటున్నారు. సో ప్రొడ్యూస్డ్ బై మురుగేష్ వంశీ గారంట. సో కాస్టింగ్ కాల్ రిక్వైర్మెంట్స్ వచ్చేసి అన్ని ఏజ్‌ల వాళ్ళు కావాలంటండి. సో ఈ ఆడిషన్ అడ్రస్ వచ్చేసి అంటే 6వ తారీఖు గుంటూరులో ఆడిషన్ జరుగుతున్నాయంటండి మెగా మూవీ అసోసియేషన్ ఆఫీస్‌లో. అలాగే నెల్లూరులో 7వ తారీఖు జరుగుతుందంట. బుచ్చిరెడ్డిపాలెంలో నెల్లూరులో 7వ తారీఖు ఆడిషన్ జరుగుతున్నాయంట. అలాగే కడపలో 8వ తారీఖు ఏఎం డ్యాన్స్ అకాడమీలో ఆడిషన్స్ జరుగుతున్నాయంట. అలాగే 9వ తారీఖు వచ్చేసి జ్యోతి ఈవెంట్స్ ఆఫీస్‌లో మదనపల్లిలో ఆడిషన్స్ జరుగుతున్నాయంట. వీళ్ళని మీరు అప్రోచ్ అవ్వాలి అనుకున్నట్లయితే వీళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ నేను మీకు చెప్తానండి. దానికంటే ముందు మన సబ్స్క్రైబర్లు అడిగిన ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పడం అనేది మన బాధ్యత కాబట్టి, మన సబ్స్క్రైబర్ ఎన్టీకే 1049 గారు అడిగారు. వితౌట్ ఆడిషన్ కెన్ ఐ యాక్ట్ ఇన్ సీరియల్స్ ఆర్ సినిమా టెంపరరీ అని అడగడం జరిగింది. ఇప్పుడు ఎన్టీకే నేను మీకు చెప్పేది ఏంటి అంటే, యూ విల్ నెవర్ బి కాల్డ్ యాజ్ అన్ ఆర్టిస్ట్. ఇప్పుడు మీరు ఆడిషన్ లేకుండా మీరు ఆర్టిస్ట్ అవ్వాలి అనుకున్నట్లయితే దాన్ని జూనియర్ ఆర్టిస్ట్ కింద పరిగణించడం జరుగుతుంది. జూనియర్ ఆర్టిస్ట్ అంటే ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక హీరో, హీరోయిన్ ఒక కాఫీ షాప్‌లో కూర్చొని ఉంటే ఆ బ్యాక్‌గ్రౌండ్‌లో కూడా ఓ 30, 40 మంది కూర్చొని ఉంటారు. లేదంటే వచ్చి కూర్చోవటం, లేచి వెళ్ళటం ఇలాంటివి చేస్తూ ఉంటారు. అలాగే మీరు ఒక కాలేజ్‌లో ఉన్నారనుకోండి, కాలేజ్‌లో హీరో, హీరోయిన్ చదువుతా ఉంటే ఆ వెనకాల కూడా ఇంకొంతమంది కనీసం ఒక 20 మంది 20, 30 మంది ఆ చైర్‌లో కూర్చొని ఉంటారు కదా! ఆ టేబుల్స్‌లో. దట్ ఈస్ కాల్డ్ జూనియర్ ఆర్టిస్ట్ అనమాట. లేదు పోలీస్ స్టేషన్‌లో హీరోకి లేదంటే ఆ పోలీస్ ఆఫీసర్‌కి మధ్య ఏదైనా ఆర్గ్యుమెంట్ జరుగుతున్నప్పుడు ఆ వెనకాల కూడా కొంతమంది ఉంటారు కదా! దోస్ ఆర్ కాల్డ్ జూనియర్ ఆర్టిస్ట్. సో ఆ జూనియర్ ఆర్టిస్ట్ వృత్తి అనేది మీరు చేసుకోవచ్చు. ఆ జూనియర్ ఆర్టిస్ట్ వృత్తి అనేది మీరు చేయాలి అనుకున్నట్లయితే ఏం చేయాలి అంటే ఉదయాన్నే 5 గంటలకి ఇంకా మాట్లాడితే ఒక 4-5 లోపు ఇందిరానగర్ గడ్డ అంటారు. అన్నపూర్ణ 7 ఏకర్స్ దగ్గరలో ఇందిరానగర్ గడ్డ అంటారు. అక్కడికి మీరు వెళ్ళినట్లయితే ప్రతిరోజు ఎర్లీ మార్నింగ్ అంటే మిమ్మల్ని జూనియర్ ఆర్టిస్ట్‌గా తీసుకెళ్ళే వాళ్ళు ఉంటారు. ఒకరోజు మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ కోఆర్డినేటర్లు, ఏజెంట్లు వీళ్ళు పరిచయం అవుతారు. వాళ్ళ పరిచయాల ద్వారా మీరు షూట్‌కి వెళ్ళొచ్చు. దీనికి పేమెంట్ సమ్‌వేర్ అబౌట్ ఆ రోజు సాయంత్రానికి కన్వీన్స్ కింద ఒక రూ. 100 ఇస్తారు. అలాగే నాకు తెలిసినంత వరకు 4-500 పేమెంట్ కూడా ఇస్తారు. అది మీ చేతికి రావడానికి కనీసం ఒక 1 వీకా, 10 డేసా, 1 మంతా కూడా టైం పట్టొచ్చు. సో, నాట్ అష్యూర్డ్. కాకపోతే నేనేమంటాను అంటే ఇక్కడికి రాగానే మీరిక్కడ మీకు రూములు దొరుకుతాయి. మీకు కావాల్సిన అకామిడేషన్స్, మీకు కావాల్సిన ఫుడ్డు అన్నీ అరేంజ్ అయ్యాయి రెడీగా ఉంటాయి అనుకోకండి. మీరు మినిమమ్ ఒక 10,000 పట్టుకొని వచ్చి ముందు ఒక హాస్టల్‌లో ఏదైనా దాంట్లో మీరొక రూమ్ తీసుకున్నట్లయితే అక్కడి నుండి మీరు 1 మంత్‌కి సరిపోను మీకు కావాల్సిన సర్వైవల్ అనేది అంటే మీకు షూట్ ఉన్నా లేకపోయినా మీరు తినటానికి, మీరు ఉండడానికి ఒక ప్లేస్ అనేది ఉంటుంది కాబట్టి, ఆ తర్వాత 1 మంత్ తర్వాత మీకు ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక క్లారిటీ ఉంటుంది. ఓకే. నేను దీనికి సెట్ అవుతానా? సెట్ అవ్వనా? ఒకవేళ సెట్ అయినట్లయితే నేనేంటి రూమ్‌లోకి షిఫ్ట్ అవ్వాలా? లేదంటే ఇదే హాస్టల్‌లో కంటిన్యూ అవ్వాలా? నాకు లేదు అసలు సినిమా ఇండస్ట్రీ నాకు వర్కౌట్ అయ్యేటట్టు ఏం కనిపించట్లేదు. నేను రిటర్న్ బ్యాక్ వెళ్ళిపోదాం. ఈ డెసిషన్స్ అన్ని తీసుకోవడానికి మీకు 1 మంత్ టైం పడుతుంది కాబట్టి, ఈ 1 మంత్ మీరు ఇబ్బంది పడకుండా ఉండటం కోసం కనీసం ఒక 10,000 తెచ్చుకున్నట్లయితే అక్కడే ఇందిరానగర్ గడ్డకి దగ్గరలోనే ఒక హాస్టల్ ఉంది. సమ్‌వేర్ అబౌట్ అక్కడ 8,000 నుండి 10,000 వరకు కూడా దే విల్ చార్జ్ అండ్ దే విల్ అకామిడేట్ యూ. హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఇంకా ఇలాంటి డౌట్స్, క్వెషన్స్, క్వైరీస్ ఏదన్నా ఉన్నట్లయితే తప్పకుండా కామెంట్ రూపంలో అడిగే ప్రయత్నం చేయండి. ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పడం జరుగుతుంది. సో గెట్టింగ్ బ్యాక్ టు ద కాస్టింగ్ రిక్వైర్మెంట్ చెప్పాను కదండీ! 'రాధా' అనే సినిమాకి నటీనటులు కావాలంట. వీళ్ళని మీరు అప్రోచ్ అవ్వాలి అనుకున్నట్లయితే వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ చెప్తాను నోట్ చేసుకోండి. 6302 339799. ఐ రిపీట్ 6302 339799. ఇంకో కాంటాక్ట్ నెంబర్ కూడా ఉందండి. అది చెప్తాను. దానికంటే ముందు డిస్క్లైమర్ అని మీ అందరికీ తెలిసిందే కదా! నేను పెట్టే ఏ పర్టిక్యులర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్‌కి నాకు ఎటువంటి వ్యక్తిగతమైన లావాదేవీలు లేవు. వీళ్ళెవరో కూడా నాకు తెలీదు. వీళ్ళల్లో మిమ్మల్ని ఎవరైనా డబ్బులు అడిగినా, మోసం చేసే ప్రయత్నం చేసినా నమ్మకండి, మోసపోకండి, జాగ్రత్తగా ఉండండి. వీడియో నచ్చిందా? లైక్ చేయండి. వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ గెటింగ్ బ్యాక్ టు ద సెకండ్ నెంబర్ వచ్చేసి 7893816445. ఐ రిపీట్ 7893816445. సో థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.